చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి కొట్లాడుతున్నటువంటి ఎస్సీలోని మాదిగ జాతికి మరియు మిగతా అన్ని ఉపకులాలకు న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం షమీం అఖ్తర్ గారిని ఎస్సీ వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ వేసి వారు ఇచ్చిన సిఫార్సులను కేబినెట్లో ఆమోదించి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మన బాబు జగ్జీవన్ చౌరస్తాలో మరి బాణాసంచా పెంచి స్వీట్లు పంచి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలకు నాయకులందరూ కూడా పూలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేయోభిలాషులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 30 సంవత్సరాల న్యాయమైన కోరికను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దళితులంతా ముఖ్యంగా మాది ఉపకులాలందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం మరి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరి అవిశ్రాంతంగా ఈ విషయం మీద సీరియస్గా పోరాడినటువంటి మా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్పు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఎమ్మెల్యేలు సామెల్ కానీ, వీరేశం కానీ, మరియు మన కాళే యాదయ్య గారు కానీ, కవంపల్లి సత్యనారాయణ కానీ, మరి ఏఐసిసి కార్యదర్శి అన్న సంపత్ కుమార్ కానీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగర్ గారి ప్రీతం గారు, మరి ఇతర అందరికీ కూడా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చరిత్రాత్మకమైనటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ను ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చూపిన బాటలో ఈనాడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ఈ తమాషా పద్ధతిలో ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు పరిచినందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పక్షాన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో ప్రజాపాలనతో వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ పోరాటంతో వచ్చిన వర్గీకరణను ఇలా చట్టబద్ధత చేస్తూ అలాగే 42% ఇది బీసీ రిజర్వేషన్ కూడా చట్టబద్ధత కల్పించిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ ఎస్సీ జనాభా తరఫున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలా ఉందంటే కూడా ఇవాళ మళ్ళా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో మళ్ళీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో వచ్చే విధంగా ఇవాళ పట్టణాల్లో గ్రామాల్లో కనబడుతూ ఉన్నది. అణగారిన వర్గాల ప్రజలకు ఏదైనా న్యాయం చేస్తారంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చెప్పక మానదని మరొకసారి కూడా రుజువైంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా సంతోషదాయకం. దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. మాదిగ ఉపకులాలు 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా చిరకాల వాంఛగా ఉన్నటువంటి కోరికను 2018లో ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఒక వర్గానితో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక వర్గం నుండి పార్టీకి నష్టమవుతుందని తెలిసి ఉండినా మాదిగల న్యాయమైనటువంటి కోరికను తీర్చినటువంటి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా రాహుల్ గాంధీ గారి మాటను నిలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి అండదండగా కావాల్సినటువంటి మెటీరియల్ను మంత్రివర్యంలో మాదిగ ముద్దుబిడ్డ దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఏబీసీ 3 కేటగిరీషన్గా ఎస్సీ క్లాసిఫికేషన్స్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా దీనికి సహకరించినటువంటి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జిల్లాకు సంబంధించినటువంటి మాదిగ ప్రజాప్రతినిధులుగా వేముల వీరేశం గారు, మందుల సామేల్ గారు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదింపజేసినటువంటి శాసనసభ్యులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంటల్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించి మరి పూలాభిషేకం, పాలాభిషేకం, స్వీట్ల పంపకం, పటాకుల
హర్షధ్వానాలతోని మాదిగ ఉపకులంతా రేపు భవిష్యత్తులో కూడా మనం అనేక ఉద్యమాల్లో అన్ని వర్గాలు 59 కులాలను కలిసిమెలిసిగా ఈ పెత్తందారి మతోన్మాద వ్యతిరేక శక్తులకు పోరాడదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇదే సమయంలో మందకృష్ణకు ఈదుమూరులో ప్రమాణం చేయించిన అలాంటి ఒక ప్రధానమైన నినాదము రాజ్యాంగబద్ధమైంది. సుప్రీంకోర్టు చేసిన దానికి నేను సుప్రీంకోర్టు జడ్జెస్కి సుప్రీంకోర్టుకు అభినందన చెప్తున్నా. సుప్రీంకోర్టును రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ముఖ్యమంత్రికి సహకరించిన అన్ని వర్గాల వాళ్ళకి నేను రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రక్రియకు నేను ఈ ముఖ్యమంత్రి గారికి ధర్మాసనానికి అభినందన చెప్తూ దేశంలో ఇలాంటి పరిణామాలు రావాలని కోరుకుంటున్నా. జై భీమ్, జై భారత్.